హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొన్ని ఇంగ్రీడియంట్స్ మనము అన్నీ రెడీ చేసుకుంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈ హాలిడేస్ వచ్చింది కానీ పిల్లలు మమ్మీ నాకు ఏదో ఒకటి చెయ్యి అనేసి అంటూ ఉంటారు. సరేలే మిక్చర్ చేస్తే కొంచెం కొంచెం ఇస్తూ ఉండొచ్చు అని చెప్పేసి నేనైతే మిక్చర్ చేస్తున్నా. చూడండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా. ఏమేమి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా అటుకులు 1 కప్పు, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, పుట్నాల పప్పు, కరివేపాకు, పల్లీలు, అలాగే శనగపిండి ఒక 2 కప్పులంతా జల్లించి పెట్టేసుకున్నా. ఇప్పుడు ఈ శనగపిండిలో కొంచెం తగినంత ఉప్పు, కారం వేసుకొని కొంచెంగా వాము వేసుకోండి. డైజెషన్కి చాలా బాగుంటుంది అనమాట. మామూలుగా మిక్చర్ వేసుకోకపోయినా పర్వాలేదు, అటుకులు మిక్చర్ అయినా చేసుకోండి, కానీ కారబుంది యాడ్ చేసి ఇంకా బాగుంటుంది అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకోండి. బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి. బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా మనం కలుపుకున్నామంటే కారపూస అనేది బాగా వస్తుంది, అంటే పూస పూసగా వస్తుంది అనమాట. చూడండి, బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. మరి పలుచగా ఉన్నా కూడా మనకి తోకల్లాగా వచ్చేస్తుంది, మందంగా ఉంటే కూడా జారదనమాట. చూడండి, పర్ఫెక్ట్గా ఇలా ఉండాలి. ఇప్పుడు బాగా వేడైన ఆయిల్లో కొంచెం వేసి చూడండి. అది వేసిన తక్షణమే పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా వేడైనట్టు. ఇలా వేసిన తక్షణమే పైకి వచ్చేసింది అనుకోండి, పర్ఫెక్ట్గా మనం కారపూస వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒక గరిట ఎత్తుకొనేసి కొంచెం బ్యాటర్ అందులో వేసుకుంటూ ఇలా తిప్పుతూ లేదా తట్టుతూ ఉన్నారంటే పర్ఫెక్ట్గా కారపూస పైకి వచ్చేస్తుంది. ఎక్కువ కూడా వేసారనుకోండి అతుక్కుపోతుంది. అందుకే ఎంత కావాలో అంతే వేసుకొని కొంచెం బ్యాచెస్గా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 2 పక్కల బాగా డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోండి. మిగతా పిండినంతా ఇలాగే చేసుకోండి. ఎక్కువ మీరు వేసారనుకోండి అది అతుక్కుపోతే ముద్దలు ముద్దలాగా అయిపోతుంది. అందుకే అలా వేసినప్పుడు స్ప్రెడ్ అయిపోతుంది. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఆపేసి మళ్ళీ బ్యాచెస్గా మీరు కార బూందీ అనేది రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా తెలుస్తుంది మీకు. ఇప్పుడు 2 పక్కల బాగా డీప్ ఫ్రై బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటే ఇలా చేసుకోవచ్చు, తక్కువ ఆయిల్ ఉంటే ఇలా డీప్ ఫ్రై చేసుకొని అందులోనే వేసేసుకొని బాగా ఆరిన తర్వాత క్రిస్పీగా ఉంటుంది. పల్లీలైనా లేకపోతే పుట్నాల పప్పు అయినా లేదా కారబుంది అయినా. పుట్నాల పప్పును కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోండి. ఎక్కువ మార్చారంటే టేస్ట్ బాగుండదు. కొంచెం కలర్ చేంజ్ అయింది అనేటప్పుడు ఎత్తి వేసేసుకున్నారంటే ఆ వేడికి ఇంకా బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి, వెల్లుల్లిపాయలు కూడా కచ్చపచ్చగా దంచి ఆయిల్లో వేసుకోండి. మీరు అలాగే వేసారంటే అది పేలిపోతుంది అనమాట, అంటే పగిలిపోతుంది. అప్పుడు ఆయిల్ మీద పడే ఛాన్స్ కూడా ఉంటుంది. కరివేపాకు కూడా అలాగే డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా అటుకులు 1 కప్పు తీసుకున్నా కదా, బ్యాచెస్గా అవి కూడా వేసుకోండి. మీరు వీలుంటే జాలిలాగా ఉంటుంది కదా, అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఈజీగా ఎత్తుకోవచ్చు అనమాట. ఎందుకంటే అది ఎక్కువ సన్నగా ఉంటుంది కాబట్టి ఎత్తుకునేడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇంకొక విషయం తెలుసా, ఇక్కడ వీడియో తీస్తున్నది మా బాబు అనమాట. చిన్న పిల్లోడే కానీ తీయనా అన్న వీడియో అంటే ఎంత చక్కగా తీస్తున్నాడో నా బాబు. చూడండి, లాస్ట్లో ఒక 3-4 మిరపకాయలు తీసేసి డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బాండ్లీ లాగా తీసేసుకొని అందులో ఈ మిక్చర్ని వేసేసుకోండి. తక్కువే చేశాను, ఎక్కువ చేశారనుకోండి అదే తినేస్తారు, మళ్ళీ ఫుడ్ తినరు. పిల్లలకి ఏదేమైనా స్నాక్స్ చేసామో అంటే అది అయిపోయేదాకా ఇచ్చేదాకా వదలరు. అందుకని చెప్పేసి కొంచెం తక్కువ చేసి దాచిపెట్టేసుకొని ఒక డబ్బాలో క్రిస్పీగా ఉంటాయి. ఇందులో కొంచెం తగినంత ఉప్పు, కారం వేసుకొని వేడిపైనే కలిపేసుకునేయండి. ఆ వేడిపైన అది బాగా అతుక్కున్నట్టు ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ఎక్కువ స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. చూడండి, రెడీ అయిపోయింది మిక్చర్ ఇంట్లోనే. ఈ మిక్చర్ బయట తీసుకోవాలంటే ఎంత కాస్ట్ ఉంటుంది, కానీ ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ అని ఎక్కువ మిక్చర్ చేసుకోవచ్చు అనమాట. ఎంత క్రిస్పీగా ఉంటాయో మీరు కూడా ట్రై చేసేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. పిల్లలకి ఇలా ఏదైనా స్నాక్స్ చేసామో అంటే మధ్యలోనే మమ్మీ నాకు ఆ పెట్టవా అనేసి వస్తారు. అలా వచ్చాడు కాబట్టి వీడియో తినానా నీకోసమే కదా చేసిందంటే వాడు చక్కగా ఆపెట్టేసుకొని వీడియో తీస్తున్నాడు అనమాట. మా బాబుకి ఒక లైక్ వేసుకోండి. మా పిల్లలు ఇంకా తింటూనే ఉంటారు, ఇవి అయిపోయేదాకా ఉండరు. ఇప్పుడు ఏదైనా పచ్చళ్ళు పెట్టేసండి, ఈజీగా తినేస్తారు, మిగతాటప్పుడు తినరు అనమాట. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.